ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఫారెస్ట్ ఫైర్ వచ్చినప్పుడు అని ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగితే మనం ఎలా రెస్పాండ్ అవుతామని అన్ని ఎనాక్ట్ చేసి చేయడం జరిగింది. ఇది మనం ఇప్పుడు చూసింది ఎంత నెగ్లిజిబుల్ స్కేల్ అంటే 0.001% కూడా కాదు. నేచురల్ ఫైర్స్ వచ్చినప్పుడు ఎట్లుంటుందంటే సిచ్యువేషన్. సో మనం ఇంతమంది కూడా సరిపోము. ఎస్డిఆర్ఎఫ్ టీమ్ ఇంతమంది సరిపోరు. 1000 మంది రావాల్సి వస్తుంది. అంటే లార్జ్ స్కేల్లో ఉంటాయి అన్నమాట ఫారెస్ట్ ఫైర్స్. అందుకని దీన్ని నేషనల్ డిజాస్టర్ కింద మనం కన్సిడర్ చేస్తాము. సో మన దగ్గర ఫారెస్ట్ ఫైర్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. నేను ఇంతకుముందు చెప్పినట్టు లీఫ్ లిటర్ ఎండిన ఆకులు ఎక్కువ ఉంటాయి మన అడవులకు సంబంధించి. మన అడవి రకాలు ఎలాంటివి అంటే ఈ కాలంలో ఆకు రాల్చేస్తాయి. సో దానివల్ల ఎందుకు ఇంత మనము నేషనల్ డిజాస్టర్ కింద చెప్తాము అంటే మనకు బయట ఎక్కడైనా ఫైర్ అయినప్పుడు, ఒక బిల్డింగ్లో ఏదైనా ఫైర్ ఇన్సిడెంట్ అయినప్పుడు మనకు ప్రాణ నష్టం, ఆస్తి నష్టం రెండు జరుగుతాయి. కానీ ఇక్కడ ఏంటంటే మన ఫ్యూచర్కే నష్టం వస్తుంది. అలా కాకుండా మనల్ని చూసి చూడని జంతువులు చాలా ఉంటాయి దీంట్లో. ఇప్పుడు మనం ఇంత చిన్న స్కేల్లో చేయడానికి కూడా అదే రీజన్. మనం పెద్ద స్కేల్లో మంట పెట్టేసి ఆర్పగలం ఇప్పుడు ఇంతమంది ఉన్నారు కాబట్టి. కానీ అంత చేయలేదు ఎందుకు అంటే చాలా రకాల జంతువులు, అంటే కీటకాల నుంచి మొదలు పెడితే పెద్ద జంతువుల వరకు చాలా రకాలు ఉంటాయి. థౌజండ్స్ ఆఫ్ వెరైటీస్. సో అవన్నీ మనకు ఒక టైంలో కనబడవు. అన్ని కంటికి కనిపించేటంత ఎదురుగా ఉండవు, మనకు కనబడ్డ ఎదురుగొచ్చి కనబడవు. ఇంకా కొన్ని అంత పెద్దగా కూడా ఉండవు. కానీ అవన్నీ మన ప్రకృతి సమతౌల్యానికి అవసరం. మనం ఎంత అవసరమో, ఇంత టెక్నాలజీ డెవలప్ చేసుకున్న హ్యూమన్ బీయింగ్స్ ఎంత అవసరమో ఈ ప్రకృతి బాగుండాలంటే ప్రతి చిన్న క్రిమి కీటకాలు, ఫంగస్ కూడా అన్నీ అవసరం. సో వాటన్నింటినీ కాపాడుకునే క్రమంలో వాటన్నింటినీ మనం ఇవాళ కాపాడితే మన ఫ్యూచర్ జనరేషన్స్, ఒకటి రెండు జనరేషన్స్ కాదు, హండ్రెడ్స్ ఆఫ్ జనరేషన్స్. ఇప్పుడు మనము థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ అయింది హ్యూమన్ ఎవల్యూషన్ అయ్యి. ఇన్ని సంవత్సరాల తరబడి మనకి వెన్నంటి ఉన్నాయి చెట్లు, వాటికి సంబంధించిన ఈకోలజీ. అంటే చెట్లు మరియు వాటితో ఉండే వివిధ రకాల జంతువులు. మనం పెంచుకున్న జంతువులు, మనం ఇప్పుడు పెంపుడు జంతువులుగా ఉన్నాయి, మనకు పాలిచ్చే జంతువులు కానీ, కోళ్లను పెంచుకుంటే అన్నీ కూడా ఒకప్పుడు అడవిలో ఒక భాగం. సో అవన్నింటినీ మనకిచ్చింది అడవి. సో ఇంకా అలా చాలా రకాలు వైల్డ్గా ఉన్నాయి. అవన్నీ అలా ఉంటేనే, ఏటి నంబర్లో అవి ఉంటేనే, ఎంత ఉండాల్సినంత నంబర్స్లో అన్నీ ఉంటేనే మనం అందరం బాగుంటాం. మనం అంతా బాగుండాలి అంటే మన అడవి బాగుండాలి. ఇప్పుడు మన భారతదేశంలో ఫారెస్ట్ పాలసీ ప్రకారం 33% ఆఫ్ ద టోటల్ జియోగ్రఫికల్ ఏరియా మనకి ఫారెస్ట్ ఉండాలని మనం డిసైడ్ చేసుకొని దాన్ని పెంపొందించడానికి ట్రై చేస్తున్నాము. కానీ యాక్చువల్గా భూగోళం మీద మన మనుషులు ఉండే ప్రాంతం కంటే అటవీ ప్రాంతాలే ఎక్కువ ఉన్నాయి. కాబట్టే మనం ఈ మాత్రం మంచి పరిస్థితిలో ఉన్నాము. సో వాటిని కూడా మనము పాడు చేసుకుంటే, కాపాడుకోలేకపోతే, అంటే మనం కావలసుకొని మంటలు పెట్టేదే ఎక్కువ. ఇంతకుముందు ఫారెస్ట్ ఫైర్స్ అట్లా వస్తుండే. మన దగ్గర ఫారెస్ట్ ఫైర్స్, వైల్డ్ ఫైర్స్ చాలా తక్కువ మన దేశంలో. వేరే ఇతర దేశాల్లో కెనడా అటువైపు వేరే రకమైన అడవి జాతి మొక్కలు ఉంటాయి కాబట్టి వాళ్ళకి నేచురల్గా వచ్చే వైల్డ్ ఫైర్స్ ఎక్కువ ఉంటాయి. వాటిని కంట్రోల్ చేసుకోవడానికే వాళ్ళ ఉన్న ఎనర్జీ అంతా పెడతారు. మన దగ్గర ఉన్న ఫోర్సెస్ కంటే ఎక్కువ ఫోర్సెస్ ఉంటాయి. ఎవరిని మనుషుల్ని పోనీయరు, ఒక్క చిన్న మంట కూడా పడనివ్వరు. అయినా సరే వైల్డ్ ఫైర్స్ వస్తాయి. మన దగ్గర వైల్డ్ ఫైర్స్ లేవు, మనం కావలసుకొని పెట్టేయే ఎక్కువ ఉంటాయి. 100లో 99% మనుషుల ద్వారా పెట్టిన మంటలే ఉంటాయి. సో ఇలాంటివి రాకుండా మనం చూసుకుంటే ఫారెస్ట్ ఫైర్స్ అనే నేషనల్ డిజాస్టర్ మన దగ్గర మినిమల్ ఉంటుంది. ఫ్లడ్ సిచ్యువేషన్ని కూడా మనము, అంటే మన తప్పిదాల వల్లనే ఫ్లడ్ సిచ్యువేషన్స్ కూడా వస్తున్నాయి. ఈవెన్ ఇండస్ట్రియల్ డిజాస్టర్స్ కూడా మనం ఎక్కడో ఒక చిన్న మిస్టేక్ చేస్తే అది చూసుకున్నప్పుడు ఎప్పుడో అది పేలుతుంది. సో అట్లా అవుతాయి. కానీ ఇది మాత్రం మనం ఎట్టి పరిస్థితుల్లో ఆపగలం. ఫారెస్ట్ ఫైర్ని మన సిచ్యువేషన్స్లో, మన తెలంగాణలో అయితే మనము ఎట్టి పరిస్థితుల్లో ఫారెస్ట్ ఫైర్ని ప్రివెంట్ చేయగలం. సో అలా చేయలేని పరిస్థితుల్లో లార్జ్ స్కేల్లో వచ్చినప్పుడు మనం ఎలా ప్రిపేర్డ్గా ఉండాలనేది మనకి ఈరోజు పార్టిసిపేట్ చేసిన 19 డిపార్ట్మెంట్స్ మనకు చాలా కోఆపరేట్ చేసి తెలుసుకునేటట్టు చేశాయి. సో ఒకవేళ మన దురదృష్టం, మన అటవీ దురదృష్టం వల్ల ఎప్పుడైనా లార్జ్ స్కేల్ ఫైర్ అయితే అందరూ ఇంతే ప్రిపేర్డ్గా ఉండి మాకు సహకరించాలని కోరుకుంటున్నాం.